హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లాటో ఆన్లైన్ అకాడమీ సార్. ఒక రెండు రాష్ట్రాల్లోనే సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఆఫ్ ప్లాట్. ఈ అవకాశం వినియోగించుకోండి సార్. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సార్. ఈసారి ఒక విజేతగా నువ్వు తిరిగి వెళ్ళిపోవాలి. ఏదో ఒక జాబ్ తీసుకొని పల్లెకి వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్, బాగా చదవండి సార్. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి సార్. ఈ నోటిఫికేషన్ మిస్ అయితే 5 ఏళ్ల వరకు నోటిఫికేషన్ ఉంటుంది సార్. ఈ ప్లాటో అకాడమీ నుండి మీరందరూ ఒక విజేతలుగా తిరిగి వెళ్ళాలి. గతంలో ఎక్కడ విఫలమైనా, ఎక్కడ కోల్పోయినా, ఎందుకు క్యాజువల్ అయిపోతున్నాం, ఈ తక్కువ సమయంలో ప్లాటో క్లాసెస్ మొత్తం మీకు ఎనఫ్ సార్. ఒక టాప్ మోస్ట్లీ ఫ్యాకల్టీ అందిస్తుంది ప్లాటో అకాడమీ. క్వాలిటీ సబ్జెక్ట్తో, ఒక క్వాలిటీ యాప్తో మీ ముందుకు వస్తుంది మా ప్లాటో అకాడమీ. ఆ క్లాసెస్ మొత్తం మీరు వినియోగించుకోండి సార్. టోటల్ ఎనఫ్ సార్. టాప్ మోస్ట్లో ఉండగలుగుతారు సార్. వినయ్ మోహన్ కొత్ర నూతన విదేశాంగ కార్యదర్శి అయిన నూతన విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ కొత్ర 1988 ఐఎఫ్ఎస్ అధికార సరితనం, 2015 నుండి 2017 పిఎంఓ ఆఫీసులో విధులు నిర్వహించారు. 2017 నుండి ఇతను వచ్చేసరి ఇక్కడ ఫ్రాన్స్లో చైనాలో, అమెరికాలో, నేపాల్లో భారత రాయబారిగా విధులు నిర్వహించారు సార్. వచ్చేసి ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక విదేశాంగ పదవి అనే ఒక విదేశాంగ కార్యదర్శి పదవిని తొలిసారిగా వెలుగులో తీసుకొచ్చిన వ్యక్తి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. అటల్ బిహారీ వాజ్పేయి ప్రజెంట్లీ విదేశాంగ కార్యదర్శి. ఈ దేశానికి తొలి విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన మొట్టమొదటి లేడీ చోకీలా అయ్యర్. ఓ విదేశాంగ కార్యదర్శిగా హర్షవర్ధన్ శ్రింగ్లాని స్థానంలో 2022 ఏప్రిల్ 30 నాడు సార్, ఇక్కడ ఏప్రిల్ 30 నాడు నియమితులైన వ్యక్తి వినయ్ మోహన్ కోత్రా. 1988 ఐఎఫ్ఎస్ బ్యాచ్ అధికారి సార్. తను అపారమైన అనుభవం కలిగిన వ్యక్తి సార్. ఈయన ప్రముఖుల నియామకాల నుండి పోటీ పరీక్షల్లో గ్యారంటీగా ఇక్కడి నుంచి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. మరొక అంశం సార్, ఇక్కడ ప్రతి మే మొదటి ఆదివారం సార్ ప్రపంచ నవ్వుల దినం సార్. వచ్చేసి ఇక్కడ ప్రపంచ నవ్వుల దినం సార్. ఇక్కడ ప్రతి మొదటి ఆదివారం ఈ కార్టిస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. శాస్త్రీయంగా గమనించడం కూడా జరుగుతుంది. శరీరంపై సానుకూల ప్రభావాన్ని కూడా చూపుతున్న యొక్క సంఘటన సార్. మరొక అంశం ఏంటి సార్ అంటే ప్రజెంట్లీ వచ్చేసి ఇక్కడ ప్రధానమైన అంశం సార్. ఇక్కడ ఒక 2022 సంవత్సరం ప్రధానమంత్రి సలహాదారుగా పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కపూర్ పిఎం అడ్వైజర్, ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలి సలహాదారుడిగా
నియమితులైన వ్యక్తి నాగేశ్వరరావు ప్రధానమంత్రికి ఒక ప్రత్యేక సలహాదారుడిగా నియమితులైన వ్యక్తి తరుణ్ కపూర్ కేంద్ర పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి అయిన వచ్చేసి ప్రధానంగా వివిధ శాఖల్లో అనుభవం కలిగిన యొక్క ఆఫీసర్ సార్ వచ్చేసి ఒక ఐఏఎస్ అధికారి సార్, మాజీ రిటైర్ ఐఏఎస్ అధికారి. ఒక 2022 మే 2 నుండి 3 వరకు మోదీ జర్మనీ పర్యటనకి వెళ్ళాడు సార్. జర్మనీ దేశంతో 9 అంశాల పైన ఒప్పందము అంగీకరించారు సార్. వచ్చేసి 9 అంశాలపై సార్. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో విజేతలు ఎవరంటే మేము శాంతి వైపు ఉంటాం తప్ప మాకు సంబంధం లేదని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ, సుస్థిరమైన ఇంధన భాగస్వామ్యం, హైడ్రోజన్ ట్రాన్స్పోర్ట్ అంశాలపై మొత్తం 9 అంశాలపై ఒప్పందాన్ని అంగీకరించారు. ఒక జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షుల్జ్ 1870లో బిస్మార్క్ నాయకత్వంలో జర్మనీ ఒక ఏకీకరణ జరిగింది. ఒక జర్మనీ ఏకీకరణ పితామహుడు బిస్మార్క్ సార్. హిట్లర్ ఈ దేశమే, ఐన్స్టీన్ ఈ దేశమే, కార్ల్ మార్క్స్ ఈ దేశమే, అచ్చు యంత్రాన్ని కనుక్కున్న జాన్ గుటాన్ బర్గ్ కూడా ఈ దేశమే. జర్మనీ కంట్రీని మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ప్రధానంగా ఈ యొక్క జర్మనీ దేశం, ఈ దేశానికి తొలి మహిళా ఛాన్సలర్ గా ఏంజెలా మెర్కెల్ ఎన్నికైంది. ప్రపంచంలో 100 మంది అత్యున్నతమైన మహిళా మేధావుల జాబితాలో వెరీ వెరీ పవర్ఫుల్ ఉమెన్ కూడా ఏంజెలా మెర్కెల్ సార్. రేపు ఎగ్జామ్లు అడుగుతారు సార్. 2022 మే 2 నుండి 3వ తేదీ వరకు నరేంద్ర మోడీ ఏ దేశాన్ని పర్యటించి గ్రీన్ ఎనర్జీ, సుస్థిరమైన ఇంధన భాగస్వామ్యం, హైడ్రోజన్ వంటి అంశాలపై ఒప్పందాన్ని అంగీకరించారు. ఇలా రేపు ఎగ్జామ్ అడిగే అవకాశం. ఎన్ని అంశాలపై ఒప్పందం సార్ జర్మన్తో? 9. ఇండియాలో ఎన్ని పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి? 9. నవరత్నాలు ఎవరి కాలంలో? 2వ చంద్రగుప్తుని కాలంలో. అదేవిధంగా సార్ 9 అంటే గతంలో సౌర కుటుంబాలు ఎన్ని గ్రహాలు? 9. ఆంటోనీ గుటెరెస్ యుఎన్ఓకు ఎన్నో ప్రధాన కార్యదర్శి 9. 2 తుముల 18. ఇండియాలో 18 రైల్వే జోన్లు ఉన్నాయి. 27 యూరోపియన్ యూనియన్లో 27 కంట్రీస్ ఉన్నాయి. 4 తుముల 36. ఇండియా ఫ్రాన్స్ నుండి 36 రఫేల్ యుద్ధ విమానాలు. మరి వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా 945 సార్. ఇక్కడ ఏషియన్ క్రీడలకు 45 దేశాలు పాల్గొంటాయి. 45 రివర్సల్స్ 54. ఆఫ్రికా ఖండంలో 54 దేశాలున్నాయి. 36 రివర్సల్స్ 63. స్వేచ్ఛ వ్యాపారంలో 63వ స్థానం. 18 త్రిపురాస్తి 81. జార్ఖండ్లో 81 అసెంబ్లీ స్థానాలు. ఇది సార్ దిస్ ఈజ్ ప్లాటో క్లాసెస్. ఇలా ఉంటాయి సార్ మీ ప్లాటో క్లాసెస్ మొత్తం ఈ రేంజ్లో ఈ టైపులో ఉంటాయి సార్. ఇక్కడ ఒక 2000 ప్రధానంగా సార్ వచ్చేసి ముఖ్యంగా అజోవ్ స్టీల్ ప్లాంట్ సార్ వచ్చేసి ఇక్కడ ఉక్రెయిన్ మేరియాపోల్ అనే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ యొక్క అజోవ్ స్టీల్ ప్లాంట్ మాత్రం అజోవ్స్తల్ స్టీల్ ప్లాంట్ ఈ అజోవ్స్తల్ స్టీల్ ప్లాంట్ మాత్రం రష్యా స్వాధీనం చేసుకోలేకపోతున్న సంఘటన. 11 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉన్న సార్ ఇది. సొరంగాల నుంచి ఉక్రెయిన్ సైన్యం
రష్యాపై దాడి చేసి తప్పించుకోగలరు సార్ ఇక్కడ. ఈ మధ్యన వార్తలకు వస్తున్న అజౌస్తల్ స్టీల్ ప్లాంట్ ఈ దేశంలో ఉంది. మేరియపోల్ నగరం ఏ దేశంలో ఉంది? ఇలా రేపు పోటీ పరీక్షలు ఆడుతాడు సార్. మన ఇండియా పెంటాగన్, అమెరికా రక్షణ కేంద్రం పెంటాగన్ రక్షణ అవసరాల కోసం ఇండియా రష్యాపై ఆధారపడద్దు అంటుంది అమెరికా. భారత్తో ఉన్న రక్షణ సంబంధానికి తమ విలువ ఇస్తామని, మాతో మీరు ఎక్కడ బలోపేతం కానీ అంటుంది. దీంతో పాటు సార్ వచ్చేసి ఇక్కడ S-400 మిసైల్స్ ఇండియా టర్కీ కొనుగోలు చేసింది. టర్కీపై నిషేధించింది రష్యా. దీంతో పాటు సార్ ప్రధానంగా ఒక 2021 సంవత్సరంలో బ్రిటన్ లో భయంకరమైన కోవిడ్ యొక్క మూమెంట్ ఇది. ఈ భయంకరమైన కోవిడ్ యొక్క మూమెంట్ లో సమయంలో ఈయనకు కొడుకు పుట్టాడు, బోరిస్ జాన్సన్. విందు పార్టీ ఏర్పాటు చేశాడు. భయంకరమైన కోవిడ్ మూమెంట్ లో నువ్వు విందు పార్టీ ఎలా ఏర్పాటు చేస్తావని చెప్పి బ్రిటన్ యొక్క ప్రతిపక్షాల పెద్ద ఎత్తునపై ఎదురు దాడికి దిగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్యాప్తుపై జరుగుతుంది. ఏ దేశ ప్రధాని కోవిడ్ నిబంధనను ఉల్లంఘించడం వల్ల దర్యాప్తు జరుగుతుందంటే బ్రిటన్ ప్రధాని సార్. మరొక అంశం సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే ప్రధానంగా సార్ ఇక్కడ నుండి ప్రధానంగా మనకి మేజర్గా అడగబోతున్న అంశాలు సార్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సార్ ఇక్కడ అతిపెద్ద అణు ప్రేరుడును మోసుకెళ్లే ఖండాంతర సామ్రాట్. ఈ మధ్యనే సామ్రాట్ అనే ఖండాంతర క్షిపణిని పరీక్షించిన దేశం పేరేంటి? ఈ క్షిపణికే నాటో సాతాన్. ఏ దేశ క్షిపణికి నాటో సాతాన్ 2గా అభివర్ణించింది. ఆకాశం పైకెళ్ళి కూడా శత్రుపై అవలీలగిది దాడి చేయగలుగుతుంది సార్. సాతాన్ మిసైల్. వీటిపైన రేపు పోటీ పరీక్షల్లో అడుగుతారు సార్. ఇది భారీ థర్మో న్యూక్లియర్ ఆర్మ్ ఖండాంతర క్షిపణి సార్. ఇది 3 వార్ హెడ్లను కలిగి ఉన్న 1962లో రూపొందించారు. ఈ యొక్క ఖండాంతర క్షిపణి. అలాంటి క్షిపణి ఇప్పుడు వెలుగులో తీసుకొస్తున్నారు. సామ్రాట్ సార్ వచ్చేసింది. 200 మెట్రిక్ టన్నుల యొక్క బరువు సార్. ఇది సుదీర్ఘమైన ప్రాంతాలకు వెళ్ళి కూడా దాడి చేయగలుగుతుంది. అలాంటి క్షిపణిని ఈనాడు విజయవంతంగా పరీక్షించిన దేశం రష్యా దేశం సార్ వచ్చేసి. మరొక అంశం ఏంటి సార్ అంటే ప్రధానంగా ఇక్కడ నుండి అడగబోతున్న బిడ్ సార్. ఈ ఏరియా నుండి మనకు రాబోతున్న యొక్క అంశం సార్ ఇక్కడ ప్రధానంగా సార్ ఇక్కడ వీటిపైన ఎగ్జామ్లో మనకి ప్రధానంగా ఫోకస్ చేసే యొక్క అవకాశం కూడా ఉంటుంది సార్. ఇంత చదువుతుంది ముఖ్యంగా సార్. 2.5 గంటల పేపర్ ఎలా వచ్చినా నువ్వు ఏ విధంగా క్యాచ్ చేయగలుగుతావు? 2017 నుండి ఫ్రాన్స్ దేశం సార్ ఇక్కడ ఫ్రాన్స్కు అధ్యక్షుడిగా
ఇమానియల్ మాక్రన్, ఒక ఇమానియల్ మాక్రాన్ కొనసాగుతున్నాడు సార్. ఈ మధ్య వచ్చేసి ఇక్కడ సార్ ఏప్రిల్ 25 నాడు జరిగిన యొక్క రష్యా ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో రెండవసారి అత్యధికమైన మెజార్టీ ఎన్నికయ్యారు. వరుసగా ఫ్రాన్స్కు రెండోసారి ప్రెసిడెంట్ ఎన్నికవడం ఈ మధ్య కాలంలో ఈయనే. ప్రపంచంలో ఇండియా తర్వాత అత్యధికమైన రాజకీయ పార్టీలు కలిగిన రెండో దేశం అంటే ఫ్రాన్స్ కంట్రీ సార్ వచ్చేసింది. ఒక 1789 జూలై 14వ తేదీ నాడు ఒక ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడిన కంట్రీ అంటే ఫ్రాన్స్ దేశం సార్. ప్రధానంగా ఒక దేశవ్యాప్తంగా అత్యవసర సేవల కోసం అందుబాటులోకి రాబోతున్న యొక్క నూతన నెంబర్ అంటే 112 నెంబర్ సార్. ఇది 100, 101, 108 ఎమర్జెన్సీ సేవలు మొత్తం కూడా దీని పరిధిలోకి రాబోతున్న సంగతి. దేశంలోని అన్ని అత్యవసర సేవల కోసం ఒకే నెంబర్ను అందుబాటులో తీసుకురాబోతున్నారు. ఆ నెంబర్ పేరేమిటి? ఈ టైప్లో రేపు జాతీయ స్థాయిలో కరెంట్ అఫైర్స్ అడుగుతారు సార్. ఇది సార్ ఒక ఓపికతో చదవండి సార్. ఒక విజేతగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళండి సార్. ఈ అవకాశాన్ని ఇక్కడ మీరు మిస్ చేసుకో సార్. ఈ అవకాశాన్ని ప్రధానంగా మీరు కాపాడుకోండి సార్ వచ్చేసి. ఎందుకంటే మళ్ళీ ఈ అవకాశం రాదు సార్. ఒక 2022 గ్యారెంటీ బిట్ సార్. 2022 సంవత్సరం 2022 మే 1 నుండి సార్ ఇక్కడ ఒక నీతి ఆయోగ్ సంస్థకి 3వ ఉపాధ్యక్షుడిగా సుమన్ బేరీ బాధ్యతలు స్వీకరించారు. నేషనల్ కౌన్సిల్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్లో డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో ఒక మెంబర్గా ఉన్నారు. రిజర్వ్ బ్యాంకు ద్రవ్య విధానానికి సంబంధించిన సాంకేతిక సలహా కమిటీలో మెంబర్గా ఉన్నారు. వరల్డ్ బ్యాంకులో ప్రత్యేక అధికారిగా పనిచేసిన వ్యక్తి సార్ ఈయన. ఈ మధ్యన వార్తలకు వస్తున్న సుమన్ బేరీ ఇంపార్టెంట్ ఏంది? ప్రముఖుల నియామకాల నుండి గ్యారంటీగా ఈ కంచురి పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ ఏరియా నుండి ప్రధానంగా వచ్చేసి కిమ్ జోంగ్ ఉన్. కిమ్ జోంగ్ ఈయన సార్ ఇక్కడ ఉన్నాం. కిమ్ జోంగ్ ఉన్ ఒక ఉత్తర కొరియా అధ్యక్షుడు సార్. ఒక 2022 ఏప్రిల్ 25 నాటికి ఏ దేశం యొక్క పీపుల్స్ ఆర్మీని ప్రారంభించి 90 ఏళ్ళు సార్. ఇక్కడ 90 సంవత్సరాలు పూర్తయిందంటే ఉత్తర కొరియా యొక్క పీపుల్స్ ఆర్మీని ప్రారంభించి 90 ఏళ్ళు ఇక్కడ పూర్తయిన సంఘటన సార్ వచ్చేసి సార్. ఈ మధ్యనే వచ్చేసి ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో చీనాబ్ నది పైన సార్ ఇక్కడ రాట్లే క్వార్ జల విద్యుత్ ప్రాజెక్ట్, ఒక జల విద్యుత్ ప్రాజెక్ట్ ని ఇక్కడ అంటే 5,300 కోట్ల 5,300 కోట్ల రూపాయలతో నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే ఈ మధ్యనే పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. భారతదేశంలో ఏ జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణానికి పాకిస్తాన్ మధ్య భారత్కు అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ మధ్యనే 2022 ఏప్రిల్ 24 నాడు జమ్మూ కాశ్మీర్లో నరేంద్ర మోడీ ఏ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ టైపులో ఎగ్జామ్లను మీకు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం కూడా ఇక్కడ నుంచి ఉంటుంది సార్. సార్ మరో అంశం సార్ ఇక్కడ
ఏంటి సార్ ఇక్కడ మరో అంశం అంటే, ఇక్కడ నుంచి ప్రధానంగా అడగబోతున్న అంశం సార్, కర్ణాటక రాష్ట్రం యొక్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కేశవరెడ్డి సుధాకర్ ఒక న్యూమోనియా రక్తహీనతను, ఒక న్యూమోనియా జబ్బును ఇక్కడ నిర్మూలన కోసం, ఒక న్యూమోనియా వ్యాధి నిర్మూలన పైన ప్రజలకు అవగాహన కల్పించడం కోసం సాన్స్ కార్యక్రమం, ఈ సాన్స్ కార్యక్రమాన్ని అమలు పరిచి ప్రారంభించిన రాష్ట్రం అంటే కర్ణాటక రాష్ట్రం. కర్ణాటకలో 5 ఏళ్ళు మరణాలు సార్. ఇక్కడ ప్రతి 1000 మందిలో 28 మంది చనిపోతున్నారు. ప్రతి 1000 మందిలో 28 మంది చనిపోతున్నారు. వాళ్ళందరూ కూడా రక్తహీనతో న్యూమోనియా జబ్బుతో చనిపోతున్నారు. ఈ మధ్యనే ఏ రాష్ట్ర ప్రభుత్వం న్యూమోనియా జబ్బు నివారణ కోసం సాన్స్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. పిల్లల్లో న్యూమోనియాను ముందస్తు గుర్తించి వారికి కావలసిన వైద్య సేవలు అందించడానికి ఏ రాష్ట్రం ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇలా రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లో మీకు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ టైపులో రేపు మన పోటీ పరీక్షల్లో అడుగుతారు సార్. ఇక్కడ ప్రధాని మరొక అంశం సార్. ఇక్కడ నుంచి ఏంటి సార్, ఇక్కడ మరొక అంశం సార్ అంటే, ఎగ్జామ్లో సార్ ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్, ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో నీకు అడిగినా కూడా ఒక విజేతగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి సార్. వరల్డ్ బుక్ క్యాపిటల్ అడ్వైజర్ కమిటీ 2022కు ప్రపంచ పుస్తక నగరంగా ఏ నగరాన్ని ఇక్కడ ఎంపిక చేయడం జరిగిందంటే గ్వాడాలజారా. ఇది మెక్సికోలో ఉన్నది సార్. వచ్చేసి ఇక్కడ క్రియేటివిటీ సిటీ, సామాజిక మార్పును ప్రేరేపించడానికి, హింసను ఎదుర్కోవడానికి మరియు శాంతిని, సంస్కృతిని నిర్మించడానికి పుస్తకం చుట్టూ ఉన్న విధానాల కోసం దాని సమగ్ర ప్రణాళికను ఎంపిక చేయడం. గ్వాడాలజారా ఒక 2022 సంవత్సరానికి దేశంలో ప్రపంచంలో యునెస్కో ఏ నగరాన్ని ఒక ప్రపంచ కాపీ రైట్, ఒక వరల్డ్ బుక్ కాపీ రైట్, వరల్డ్ బుక్ క్యాపిటల్ నగరంగా గుర్తించింది గ్వాడాలజారా. ఇది గుర్తుపెట్టుకోండి సార్, ఇంపార్టెంట్. ఈ నగరం మెక్సికోలో ఉంటుంది సార్. మరొక అంశం సార్, ఇక్కడ ఏంటి సార్, ఇక్కడ మరొక అంశం అంటే, ఇక్కడ నుంచి అడగబోతున్న ప్రధానమైన బిడ్ సార్. ఇంత జమీన్ ముఖ్యంగా సార్, ఎగ్జామినరు ఏ లెవెల్లో అడిగినా కూడా ఒక సంజన సార్. ఇక్కడ 25 కిలోమీటర్లు సార్. ఇక్కడ 25 కిలోమీటర్లు 4 గంటలలో, ఒక 4 గంటలలో 25 కిలోమీటర్ల లెక్క స్విమ్మింగ్ ను పూర్తి చేసిన బాలిక, చెన్నై బాలిక అంటే సంజన. ఈ మధ్యనే వేదాంత మాధవన్కి డెన్మార్క్ స్విమ్మింగ్ లో సిల్వర్ మెడల్ వచ్చింది. సాజన్ ప్రకాష్కి ఈ మధ్యనే డెన్మార్క్ స్విమ్మింగ్ లో స్వర్ణం వచ్చింది. ఈ మధ్యనే 4 గంటల్లో 25 కిలోమీటర్ల స్విమ్మింగ్ ను పూర్తి చేసిన క్రీడా 6వ తరగతి బాలిక అంటే ఎవరు రికార్డు సృష్టించిందంటే సంజన అనే యొక్క బాలిక సార్. మరో అంశం సార్,
ఒక యుఎన్ఈపి అనే సంస్థ, ఇది 2022 జూన్ 5 నాటికి స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి కాబోతుంది సార్. కెన్యా క్యాపిటల్ నైరోబిలో ఉంది. అంటే డైరెక్టర్ జనరల్ అంతర్జాతీయ ఇంగేరి అండర్సన్. ఈ ఇంగేరి అండర్సన్ ఒక డైరెక్టర్ జనరల్ యుఎన్ఈపి సంస్థలు వచ్చేసి ఒక పర్యావరణ రంగ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న వ్యక్తి, ఒక ప్రముఖమైన సైంటిస్టు, ప్రముఖమైన శాస్త్రవేత్త. గ్యారంటీ నా గురించి అడుగుతారు సార్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. అంతర్జాతీయ పర్యావరణ సంస్థ నుండి ది ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు అందుకున్న వ్యక్తి సర్ డేవిడ్ అటెన్బరో. ప్రకృతి పరిరక్షణ మరి దాని పునరుద్ధరణ కోసం పరిశోధన, డాక్యుమెంటేషన్ మరియు న్యాయ విధానానికి అంకితం చేసిన, అంటే న్యాయ విధానం ద్వారా ముందుకెళ్తున్న వ్యక్తి డేవిడ్ అటెన్బరో. సార్ డేవిడ్ అటెన్బరో ఈ మధ్యనే ఒక అంతర్జాతీయ ఇందిరాగాంధీ శాంతి బహుమతి గ్రహీత. ఈయన టెంపుల్టన్ బహుమతి గ్రహీత. ఈ మధ్యన యుఎన్ఈపి సంస్థ నుండి ది ఛాంపియన్షిప్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు గ్రహీత సర్ డేవిడ్ అటెన్బరో అనే పర్సన్ సార్ వచ్చేసి ఈయన. సార్ మరొకటి సార్ వచ్చేసి ప్రధానమంత్రి 2022 సంవత్సరం మే 2 నుండి 4 వరకు జర్మనీ పర్యటన. అక్కడ నుండి ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్, ఈ 2022లో ఈ 2 దేశాల పర్యటన సార్. 3 దేశాలు ప్రజెంట్లీ జర్మనీ పర్యటన నుండి మోడీ. 2021లో సార్ మార్చి 25, 26 బంగ్లాదేశ్ పర్యటన. 21 అక్టోబర్ 31 నుండి ఇటలీ. 2021 నవంబర్ 1 to 3 వరకు. ఏ దేశం పర్యటన అంటే ఇంగ్లాండ్ పర్యటన. పోటీ పరీక్షల్లో లేటెస్ట్ అంతర్జాతీయ అంశాల పరంగా అడతాడు. ఈ మధ్య 2022 మే 2 నుండి నరేంద్ర మోడీ ఎన్ని దేశాలు పర్యటించారు, ఏ దేశంతో ఏ అంశాలపై ఒప్పందాన్ని అంగీకరించారు, ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లో నీకు అడిగే అవకాశం. ఒక నాగేంద్రన్ సార్, ఇక్కడ నాగేంద్రన్ సింగపూర్లో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ భారతీయుడు నాగేంద్రన్ ధర్మలింగ, ఒక కర్ణాటక రాష్ట్రం సార్. 2010లో ఇతనికి ఉరిశిక్ష విధించారు సార్. రేపు త్వరలో ఉరిశిక్ష గురి కాబోతున్న వ్యక్తి, అంటే ఉరిశిక్ష ఎవరినంటే నాగేంద్రన్ ధర్మలింగ సార్. మరో అంశం సార్, ఇక్కడ ఒక మార్క్స్ వెర్స్టాపెన్ డెన్మార్క్ దేశం, ఒక ఫార్ములా 1 ఛాంపియన్షిప్ విజేత, ఒక లారెస్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుగా ఎంపికైన వ్యక్తి ఈయన. జమైకన్ ఒలింపిక్స్ క్రీడాకారిణి ఎలైన్ థామ్సన్ పేరా, ఈమె
ఉమెన్ ఆఫ్ ది ఇయర్ లారెన్స్ అవార్డుకి ఎన్నికైంది. గ్యారంటీ పోటీ పరీక్షలు పెడతాడు. ఒక ఉమెన్ ఆఫ్ ది లారెన్స్ స్పోర్ట్స్ అవార్డ్ అంటే ఎలైన్ థామ్సన్ హెరా. అంటే లారెన్స్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అంటే మార్క్స్ వెర్స్టాపెన్. గ్యారెంటీ పురుషుల జట్టు బెస్ట్ టీమ్గా, పురుషుల ఫుట్బాల్ జట్టుకి బెస్ట్ టీమ్ అవార్డు రావడం జరిగింది సార్. వచ్చేసి ఒక 2022 సంవత్సరం ఇక్కడ 2022 సార్ ఇక్కడ ఏప్రిల్ 27 నాడు ఎఫ్ఎం రేడియో, ఒక ఎఫ్ఎం రేడియో స్టేషన్ ను నెల్లూరు నగరంలో 10 కిలోవాట్స్ గల పూర్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసినాం. ఆల్ ఇండియా రేడియోను, ఒక ఎఫ్ఎం రేడియో స్టేషన్ ను ఈ మధ్యనే భారత ఉపరాష్ట్రపతి ఏ జిల్లాలో అనే జాతికి అంకితం చేయడం జరిగింది. ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లో మనకి అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ నుంచి ప్రధానంగా ఒక 2022కు బరేన్ ఫార్ములా 1 టైటిల్ విన్నర్ అంటే చార్లెస్ లెక్లెర్క్. సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రీ టైటిల్ విజేత అంటే మార్క్స్ వెర్స్టాపెన్. ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీ టైటిల్ విజేత అంటే చార్లెస్ లెక్లెర్క్. చార్లెస్ లెక్లెర్క్ ఏమో ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీ టైటిల్ విజేత. బరేన్ గ్రాండ్ ప్రీ టైటిల్ విజేత ఏమో బరేన్ గ్రాండ్ ప్రీ టైటిల్ విజేత తీనే, ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీ టైటిల్ విజేత తీనే చార్లెస్ లెక్లెర్క్. సౌదీ అరేబియా గ్రాండ్ ప్రీ టైటిల్ విన్నర్ మార్క్స్ వెర్స్టాపెన్. సార్ దాదాపు 96 పైగా టైటిల్ సాధించి ప్రపంచ రికార్డు సృష్టించిన ఫార్ములా 1 క్రీడాకారుడు లూయిస్ అమిల్టన్. సార్ లూయిస్ అమిల్టన్ ఈయన గురించి రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లో మీకు అడుగుతాడు సార్. ఎగ్జామినర్ సార్ ఏ టైపులో అడిగినా కూడా పెట్టి క్యాచ్ చేయాలి. మరో అంశం సార్ ఇక్కడ దేశంలో సార్ ఇక్కడ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిలిపేసిన మొట్టమొదటి కంట్రీ అంటే డెన్మార్క్ దేశం. ఒక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అంటే నిషేధించిన మొట్టమొదటి దేశం అంటే డెన్మార్క్ దేశం సార్. నిలిపివేసింది. ఈ మధ్యనే ఇది అంటువ్యాధి నియంత్రణలోకి వచ్చిందని చెప్పి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. రేపు ఎవరీ ఇయర్ మేలో జరుగుతున్నాక కేన్స్ ఫిలిం ఫెస్టివల్స్ వేడుకలకి ప్రత్యేక జ్యూరీ మెంబర్గా ఎంపికైన ఏకైక పర్సన్ అంటే దీపికా పదుకోనే సార్. గతంలో ఐశ్వర్య రాయ్ చాలా సార్లు వెళ్ళింది, కత్రినా కైఫ్ వెళ్ళింది. 2022 సంవత్సరం వచ్చేసి ఇక్కడ సార్ కేన్స్ 2022 కేన్స్ 74వ ఫిలిం ఫెస్టివల్స్ కి ఒక ప్రత్యేక జ్యూరీ మెంబర్గా నియమితులైందంటే దీపికా పదుకోనే. వీళ్ళ తండ్రి ప్రకాష్ పదుకోనే ప్రముఖ ఒకప్పటి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. చైనా బర్డ్ ఫ్లూ సార్ వచ్చేసింది. H3N8 మొట్టమొదటి మానవ కేసు గుర్తించారు. బర్డ్ ఫ్లూ H5N1 H9N1 వైరస్ ఇది కోళ్లకు, మానవులకు H3N8 మానవ కేసులు కేరళలో నమోదయ్యాయి సార్. చైనాలో నమోదయ్యాయి. ప్రధానంగా సార్ ఇక్కడ
మరొక అంశం ఏంటి సార్ అంటే ఇక్కడ నుంచి జాతీయ రికార్డులతో అదరగొట్టిన వెయిట్ లిఫ్టర్ అన్ మారియా సార్ ఇక్కడ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ హర్యానాలో గురుగ్రామ్లో, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఎక్కడ నిర్వహించారంటే కర్ణాటకలో జైన్ విశ్వవిద్యాలయంలో బెంగళూరు నగరంలో యూనివర్సిటీలో బంగారు పతకాన్ని సాధించిన వెయిట్ లిఫ్టర్ అన్ మారియా ఒక రికార్డు స్థాయిలో, జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించిన క్రీడాకారిణి ఈమె అన్ మారియా క్రీడాకారిణి. సికే నాయుడు జాతీయ స్థాయిలో ప్రధానమైన క్రికెట్ టైటిల్ ఇరానీ రంజీ టైటిల్, అత్యధిక సార్లు రంజీ ట్రోఫీ ముంబై జట్టు 32 సార్లు విజేత. మరొకటి ఇరానీ టైటిల్ 29 సార్లు ఇరానీ టైటిల్ విజేత. రెడ్ స్టార్ జట్టు. మరొక టైటిల్ విజయ్ హజారే, అత్యధిక సార్లు విజయ్ హజారే టైటిల్ విన్నర్ తమిళనాడు 5 సార్లు. ఒక సికే నాయుడు దేశవాళీ అండర్-25, ఒక సికే నాయుడు టైటిల్ విజేత ముంబై జట్టు. ముంబై విజేత అయితే ఓడిపోయింది విదర్భ జట్టు ఓటమి పాలు కావడం జరిగింది. ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ తమోరే ముంబై జట్టు 2022కు దేశవాళీ అండర్-25 యొక్క సికే నాయుడు ట్రోఫీ విజేత. కల్నాల్ సికే నాయుడిన ఈయన పేరు మీద ఈ టైటిల్ ఇస్తున్నారు సార్. ఒక వృద్ధాప్యంలో మరణించిన ప్రముఖ బ్రిటో సార్ వచ్చేసి ఇక్కడ బ్రిటో హాకీ క్రీడాకారిణి 1960 నుండి 1967 మధ్య కాలంలో ఈమె యొక్క కర్ణాటక జట్టుకు సారథ్యం వహించిన బ్రిటో హాకీ క్రీడాకారిణి 7 సార్లు జాతీయ స్థాయిలో టైటిల్ అందించింది. ఆస్ట్రేలియా, శ్రీలంక, జపాన్తో ఆడుతున్నప్పుడు భారత కెప్టెన్ వివరించింది. ఒక 1965లో అర్జున్ అవార్డు స్వీకరించిన రెండవ హాకీ క్రీడాకారిణి బ్రిటో సార్ ఇక్కడ. ఒక 1961లో హాకీలో అర్జున్ అవార్డు స్వీకరించిన తొలి క్రీడాకారిణి లుసుండెన్ 1965లో బ్రిటో అర్జున్ అవార్డు. ఈ దేశంలో మేజర్ ధ్యాన్ చంద్ తర్వాత క్రీడారంగంలో అత్యున్నతమైన అవార్డు మేజర్ ధ్యాన్ చంద్. ఈ అవార్డు తర్వాత ప్రధానమైన టైటిల్ ఏంటిదంటే అర్జున్ అవార్డు. ఈ దేశంలో క్రీడారంగంలో రెండో అత్యున్నతమైన అవార్డు అర్జున్ అవార్డు 1961లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇదే ఇయర్లో అర్జున్ అవార్డు స్థాపించారు. ఇదే ఇయర్లో క్రీడారంగంలో అర్జున్ అవార్డు యూరి గగారిన్ అంతరిక్షంకి వెళ్ళింది. ఇదే ఇయర్లో 1961లోనే ప్రధానంగా లుసుండెన్ అనే క్రీడాకారిణికి అర్జున్ అవార్డు వచ్చింది. 19 ఆర్టికల్ ఉంది, 61 ఆర్టికల్ ఉంది. ఈ మధ్య మరణించిన ప్రముఖ బ్రిటో ఈ క్రీడాకారిణి
ఇలా రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం. జాతీయ హాకీ స్థాయిలో కెప్టెన్ సార్ జాతీయ హాకీ కౌన్సిల్ అధ్యక్షుడు జ్ఞానేంద్ర నింగోబం జ్ఞానేంద్ర నింగోబం సార్ ఇక్కడ ఎగ్జామ్ ఏ లెవెల్లో అడిగినా కూడా ఈజీ క్యాచ్ అయ్యి. రేపు 2022 సార్ ఇక్కడ G20 మీటింగ్ ఇండోనేషియాలో బాలిలో జరగబోతుంది. 2023కు G20 ఇదే G20 మీటింగ్ ఇది ఢిల్లీలో జరుగుతుంది. 2022కు G7 జూన్ మాసంలో జర్మనీ దేశంలో జర్మన్లో నిర్వహించబోతున్నారు. 2022కు నవంబర్ 18 నుండి 21 వరకు వరల్డ్ కాంగ్రెస్ అకౌంట్ మీటింగ్. వరల్డ్ కాంగ్రెస్ అకౌంట్ మీటింగ్ ముంబైలో జరుగుతుంది. 2023కు ఒలింపిక్స్ కమిటీ మీటింగ్. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ముంబైలో జియో కన్వెన్షన్ సెంటర్. 2023కు ఇండియా గగన్యాన్ ఇప్పుడు రాస్తున్న ప్రతి బిట్టు రేపు ఎగ్జామ్ పెడతాడు సార్. గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా 3 వ్యక్తులను అంతరిక్షంలోకి పంపించనున్నారు. 2023కు వరల్డ్ కప్ హాకీ భువనేశ్వర్ ఒడిశా, రూర్కేలా. 2023కు సార్ వరల్డ్ కప్ క్రికెట్ ఢిల్లీలో ఫిరోజ్ షా కోట్ల స్టేడియం. దీని మరొక పేరే, ఈ స్టేడియం మరొక పేరు సార్ ఇక్కడ అరుణ్ జైట్లీ స్టేడియంగా పేరు మార్చారు రీసెంట్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. 2022కు ఆసియా క్రీడలు సార్ ఏషియన్ గేమ్స్ చైనాలో ఊంజా. కామన్వెల్త్ అత్యధిక సార్లు ఆసియా క్రీడలు నిర్వహించిన కంట్రీ ఏదమ్మా? అత్యధిక సార్లు ఆసియా గేమ్స్ నిర్వహించి థాయిలాండ్ 4 సార్లు నిర్వహించారు. ఈ భారతదేశం 2 సార్లు నిర్వహించింది. 1951, 1982 2 సార్లు ఢిల్లీ. కామన్వెల్త్ 2022కు ఇంగ్లాండ్ లో బర్మింగ్ ఓమ్లో జరుగుతుంది. కామన్వెల్త్ జరుగుతుంది సార్. బర్మింగ్ ఓమ్ మొత్తం క్రీడాంశాలు 19 క్రీడాంశాలు ఉంటాయి.
ఈసారి నూతన క్రీడాంశం మహిళల క్రికెట్. 1930లో కామన్వెల్త్ స్టార్ట్ అయింది. కెనడాలో హమిల్టన్లో నిర్వహించారు. రేపు 2022కు 22కేమో కామన్వెల్త్ ఇక్కడ బర్మింగ్ హోమ్. రేపు 2022కు సరికడా ఉమెన్స్ క్రికెట్. ఆల్రెడీ న్యూజిలాండ్ క్యాపిటల్ వెస్టిండీస్లో న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్లో సార్ వచ్చేసి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. వెల్లింగ్టన్లో పూర్తి అయిపోయింది సార్. ఇక్కడ వచ్చేసి ఆస్ట్రేలియా టీం దాదాపు ఆస్ట్రేలియా జట్టు సార్ ఇక్కడ దాదాపు 7 సార్లు విజేత. ఓడిపోయిన జట్టు ఇంగ్లాండ్ ఓటమి పాలైంది. ఇదే 2022లో అండర్-19 క్రికెట్ టైటిల్. ఈ టైటిల్ విజేత ఎవరు సార్ అంటే ప్రధానంగా వచ్చేసి ఒక అండర్-19 క్రికెట్ టైటిల్ విజేత భారత జట్టు. ఐదు సార్లు విజేత. ఇక్కడ కూడా ఇంగ్లాండే ఓటమి పాలైన సంఘటన సార్ ఇంగ్లాండ్ జట్టు. 2022 సార్ వరల్డ్ కప్ ఫుట్బాల్ ఖతార్ క్యాపిటల్ దోహా. ఈ ఖతార్ క్యాపిటల్ దోహాలో నిర్వహించారు సార్. ఈ టైటిల్లో 32 జట్లు పాల్గొనబోతున్నాయి సార్. 32 జట్లు ఆడబోతున్నాయి సార్. 1930లో వరల్డ్ కప్ ఇక్కడ ఫుట్బాల్ స్టార్ట్ అయింది ఉరుగ్వే దేశంలో. ఈ టైటిల్ విజేత అయింది. ఉరుగ్వేను విజేత అయింది. అర్జెంటీనా ఓడిపోయింది. ఉరుగ్వే దక్షిణ అమెరికా ఖండంలో ప్రధానమైన కంట్రీ ఉరుగ్వే. అత్యధిక సార్లు వరల్డ్ కప్ ఫుట్బాల్ టైటిల్ విజేత. పురుషుల విజేత సార్ ఇక్కడ వరల్డ్ కప్ ఫుట్బాల్ 5 సార్లు విజేత ఎవరంటే 5 సార్లు విజేత బ్రెజిల్. మహిళల ఫుట్బాల్ టైటిల్ 4 సార్లు అమెరికా. వరల్డ్ కప్ హాకీ అత్యధిక సార్లు విజేత పాకిస్తాన్ 4 సార్లు. వరల్డ్ కప్ హాకీని ఇండియా ఓన్లీ 1 టైం 1975లో పాకిస్తాన్ ఓడించి మనం ఈ టైటిల్ గెలుచుకున్నాం. వచ్చి అత్యధిక సార్లు ఆసియా క్రీడలను నిర్వహించింది థాయిలాండ్. కొంచెం గ్యారెంట్లీ
2-3 మార్కులు వస్తాయి ఇప్పుడు చెప్పుకున్న ఇయర్స్ నుంచి. ఇండియాలో 2 సార్లు సార్. 1951 ఢిల్లీ, 1982 అత్యధిక సార్లు వరల్డ్ కప్ క్రికెట్ విజేత ఎవరు సార్ అంటే ఆస్ట్రేలియా. 87, 99, 2003, 2015, 87 సార్, 99 సార్. మళ్ళీ ఎప్పుడైనా విజేత వచ్చేసి ఇక్కడ 2003, మళ్ళీ ఎప్పుడండి 2007, మళ్ళీ ఎప్పుడండి 2015. మరి ఇండియా ఎన్నిసార్లు సార్? 2 సార్లు. 83, ఎవరు 83లో కెప్టెన్? కపిల్ దేవ్. ఏ జట్టును ఓడించాం మనము? వెస్టిండీస్ కెప్టెన్ ఎవరైనా? క్లైవ్ లాయిడ్. మళ్ళీ ఇప్పుడు మనం విజేత 2011. ఎవరు కెప్టెన్? ఎవరు? 2011లో ఇండియా కెప్టెన్ సార్ మహేంద్ర సింగ్ ధోని. ఏ దేశాన్ని ఓడించాం? శ్రీలంక. వెస్టిండీస్ ఎన్నిసార్లు? 2 సార్లు. 1975, 1979. ఓకే. మరి అత్యధిక సార్లు క్రికెట్ నిర్వహించిన దేశం ఏ దేశం సార్? వచ్చేసి ఇక్కడ ఇంగ్లాండ్. 1975, 1979, 1983, 1999, 2019. ఇది సార్ ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా ఒక విజేతగా తిరిగిపోవాలంటే ఈసారి నీ పల్లెకు ఒక జాబ్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఎక్కడ విఫలమవుతున్నావు, ఎందుకు కోల్పోయినావు, ఎందుకు క్యాచ్ అయిపోతున్నావు ఆలోచించండి సార్. 1కి 2 సార్లు చదవండి. ప్రాక్టీస్ బాగా చేయండి సార్. ఇంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అయిపోతుంది. ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ లేని కష్టం సార్. చదువుకుంటూ వెళ్ళిపోతాం. క్వశ్చన్ ఎలా అడుగుతుండు, ఏ టైప్లో అడుగుతుండు, మనం ఎలా వెళ్ళిపోవాలి, మనకి ఏ విధంగా అడుగుతాడు, ఇది ఇంపార్టెంట్ సార్. ఇది సార్ లేటెస్ట్ సార్. ఇక్కడ గ్యారంటీ అడగబోతున్న ఆపరేషన్స్ 2022 నుండి తప్పకుండా ఆపరేషన్ మిలిటరీ సార్. ఇది రష్యా ఉక్రెయిన్ సార్. 2022 సంవత్సరం ఫిబ్రవరి 24 నాడు రష్యా ఆపరేషన్ మిలిటరీ పేరుతో ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ప్రారంభించింది. ఆపరేషన్ మిషన్ గంగా. ఇండియా ఉక్రెయిన్ లో ఉన్న భారతీయుల్ని ఈ ఆపరేషన్ పేరుతో తీసుకొచ్చాం. మన వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయిద్దేమో, మన వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఏర్పడద్దేమో. రష్యా ఉక్రెయిన్ల మధ్య వార్ జరుగుతుంది కదా, అయినా కూడా అక్కడ నవీన్ అనే విద్యార్థి, కర్ణాటక విద్యార్థి ఉక్రెయిన్లో మరణించాడు. ఈ వార్లో మరణించిన ఏకైక భారతీయుడు ఇతనే.
మరి అదే విధంగా సార్ ఇక్కడ ఆపరేషన్ వరుణ, ఇండియా ప్రాన్స్. సార్ ఏంది ఇండియా ప్రాన్స్ ఆపరేషన్ వరుణ అంటే? ప్రధానంగా 2022 సంవత్సరం ఏప్రిల్ 30 అంటే మార్చి 30 నుండి ఏప్రిల్ 3 వరకు అరేబియా సముద్రంలో ఇండియా ఫ్రాన్స్ ఉమ్మడిగా నిర్వహించిన నేవీ విన్యాసాలు. నెప్ట్యూన్ ఆపరేషన్ 2022 జనవరి 24 నుండి ఫిబ్రవరి 4 వరకు రష్యాకు వ్యతిరేకంగా నాటో దళాలు మధ్య ద్వారా నాటో దళాలు ఎర్ర సముద్రంలో నిర్వహించిన విన్యాసాలు సార్. ఆపరేషన్ ఎక్సుధర్మా గార్డియన్. ఇండియా సార్ ఇక్కడ జపాన్ కలిసి బెలగావి ఫిబ్రవరి 27 నుండి మార్చి 10 వరకు ఇండియా ఒక జపాన్ కలిసి కర్ణాటకలో బెలగావిలో నిర్వహించిన యొక్క ఉమ్మడి విన్యాసం. ఆపరేషన్ డిస్ట్రిక్ట్ 2 ఇండియా ఉజ్బెకిస్తాన్. ఇండియా ఉజ్బెకిస్తాన్ కలిసి ఉమ్మడిగా నిర్వహించిన ఉజ్బెకిస్తాన్ నిర్వహించిన యొక్క సైనిక విన్యాసాల పేరు సార్ వచ్చేస్తుంది ఆపరేషన్ మిలాన్, 2022 ఫిబ్రవరి 27 నుండి మార్చి 3 వరకు విశాఖ తీరంలో నిర్వహించిన బహుళ విన్యాసాలు. ఒక ఆపరేషన్ మిలాన్ సార్ ఇక్కడ కోఆపరేషన్, సహకారం అనేక థీమ్తో వచ్చేసి ఒక ఇండియాలో బహుళ జాతి అంటే దాదాపు 45 దేశాలు కూడా ఈ విన్యాసాల్లో పాల్గొన్న సంఘటన విశాఖ తీరంలో జరుగుతుంటాయి. యాక్చువల్గా 2000 ఇయర్లో జరగాలి, కానీ లాక్డౌన్ వల్ల ఈ విన్యాసాలు జరగలేదు. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఇక్కడ నుండి ఒక విజేతగా తిరిగి వెళ్ళిపోవాలి. ఎక్కడ విఫలమవుతున్నావు, ఎందుకు కోల్పోతున్నావు, ఎందుకు దూరం అవుతున్నావు, ఎందుకు క్యాచ్ చేస్తలేవు, ఇక్కడ ఏం జరుగుతుంది? మన ప్లాటో క్లాసెస్ టోటల్ మీకు ఎనఫ్ సార్ వచ్చేసి మన ప్లాటో క్లాసెస్ పూర్తిగా వినియోగించుకోండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా
మన ప్లాటో క్లాస్ తెలియపరచండి. ఇక్కడ నుంచి బిట్టు లేనిది పేపర్ ఉండదు సార్. వచ్చేసి ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా కూడా ఇక్కడ నుంచి ఒక విజేతగా ఉండాలి. ఎక్కడ విఫలమవుతానో, ఎక్కడ కోల్పోతానో, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు ఆలోచించండి సార్. ఫ్రెండ్స్ బాగా చదవండి. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి సార్. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సార్. బాగా వినియోగించుకోండి. ఒక విజేతలుగా తిరిగి వెళ్ళండి. మన ప్లాటో క్లాస్ బెస్ట్ సార్. ఎనఫ్. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.